నమస్తే ఫ్రెండ్స్. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఐఎమ్ సో హ్యాపీ. ఈ రోజు నుంచి అట్లీస్ట్ వారంలో ఒక 2-3 వీడియోలు ఉద్యోగ అవకాశాల గురించే మాట్లాడతాను. ఏం గురించి మాట్లాడతాను? ఉద్యోగ అవకాశాలు. ఎక్కడ ఉద్యోగ అవకాశాలు? గల్ఫ్లో ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడతాను. ఫ్రెండ్స్, మీరు 5, 6వ తరగతి వరకు 7వ తరగతి వరకే చదివారు. గల్ఫ్కు లేబర్గా వెళ్ళారు. లేబర్గా వెళ్తే మీరు కూడా స్టాఫ్గా మారే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలంటే మీ మంచి మనసుతోటి, మీ మంచితనంతో మెల్లగా ఆఫీస్లో దూరే కార్యక్రమం చేయాలి. సార్, నేను ఎంతో కొంత చదివానండి అని చెప్పి మీ డ్రెస్ సెన్స్, మీరు నీట్గా ఉండడము, మీ బట్టలు మంచిగా ఉంచుకోవడం, మీరు నీట్గా ఉండడం, ఇలాంటి కార్యక్రమాలతో మెల్లగా ఆఫీస్లో దూరాలి. ఆఫీస్లో దూరాలి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కనీసం మంచిగా టీ పెట్టడం రావాలి. ఇదొక మంచి లక్షణం. టీ పెట్టడం, మీరు నీట్గా ఆఫీస్ను నీట్గా ఉంచగలిగే కెపాసిటీ ఉండాలి. ఏమాత్రం దుమ్ము లేకుండా, ధూళి లేకుండా టేబుల్స్ అన్నింటినీ నీట్గా ఉంచగలిగే విధంగా మీరు తయారైతే ఈవెన్ టాయిలెట్ క్లీన్ చేయడానికి కూడా మీరు నామోషి పడొద్దు. ఇలా అయితే మీరు మెల్లగా ఒక ఆఫీస్ బాయ్ ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఈ ఆఫీస్ బాయ్ ఉద్యోగాన్ని చేస్తూ మీరు ఎలా పని చేయాలి? 9 to 5 అన్నట్టు పని చేయొద్దు. అక్కడ గల్ఫ్లో ప్రాణం పెట్టి పనిచేయండి. మీ అంత మంచిగా, ఎంత మంచిగా అంటే సార్లు, ఇంజనీర్లు కానీ, మీ జిఎం కానీ వాళ్ళు వచ్చే లోపల ఆఫీస్ అంతా నీట్గా తలతల మెరవాలి. అలా చెయ్యాలి. అధికారులు ఏం చేస్తారంటే మెల్లమెల్లగా మీకు పని నేర్పుతారు. జిరాక్స్ చేయడం, ఫ్యాక్స్ చేయడం, ఇలాంటి పనులన్నీ మీకు నేర్పుతారు. మీరు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. నాకేంటి, నేను ఆఫీస్ బాయ్ నండి, నేను ఆఫీస్ బాయ్ పనే చేస్తాను, ఇలాంటి స్టూపిడిటీ ఉంటే మనం ఎదగలేం. ఓన్లీ మీరు ఏం చేస్తారంటే, నా దగ్గర మనోజ్ అనే నేపాలీ ఆఫీస్ బాయ్ ఉండేవాడు. ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి చెమటతోటి మొత్తం బట్టలన్నీ తడిసి వచ్చేవాడిని. వచ్చేసరికే వచ్చి చైర్లో కూర్చుండే ఆలస్యం. సార్, పానీ, నీళ్ళండి అని చెప్పి నీళ్లు పెట్టేవాడు. సార్, చాయ్ పీతాయి క్యా, చాయ్ తెమ్మంటారా? రెడీ, ఎవ్రీథింగ్ రెడీ. ఇలా ప్రతి ఆఫీసర్ను, ప్రతి ఇంజనీర్ను, ప్రతి స్టాఫ్ను వాడు అంత బాగా చూసుకునేవాడు. లేబర్గా చేస్తే ఎంత వస్తాయండి? 600 రూపాయలు. అదే తను స్టాఫ్, పై ఆఫీసర్లు హృదయాల్లో వెళ్ళిపోతున్నాడు. మెల్లమెల్లగా ఏం చేశారంటే, అరే వీడు మంచి ఆఫీస్ బాయ్, వీడిని స్టాఫ్ చేద్దామని చెప్పి స్టాఫ్ చేశారు. 1200 రూపాయల సాలరీ అయింది. అర్థమైందా? మంచిగా ఆఫీస్లో పనిచేయడం, ఆఫీసును నీట్గా ఉంచడం, ఏ పని కూడా వాడు ఏడ్చుకుంటూ చేసేవాడే కాదు, నవ్వుతూ హ్యాపీగా
నేపాలి గనుక మంచిగా రామ్ రామ్ సాబ్, రామ్ రామ్ అనుకుంటూ చేసేవాడు. ఇంకా ముస్లిం అధికారులు ఉంటే వాళ్ళకి గుడ్ మార్నింగ్ సార్. ఆ! ఇలా చెప్తూ అందరి మనసులు చూరగొన్నాడు. నీట్‌గా పనిచేయడం. వాడు నీట్‌గుండడం. ఒక్కొక్కసారి వాడు టక్కేసుకొని వస్తే, ఆయన్ను చూసి ఈయనా స్టాఫ్ అనుకునే పరిస్థితొచ్చేసిందండి బాబు. ఈయనేనా స్టాఫ్. ఈయనేదో ఆఫీసరో, ఇంజినీరో అనుకునేవాళ్ళు. సో, మీరు అలా తయారైతే మెల్లమెల్లగా, మెల్లమెల్లగా అంచెలంచెలుగా మీరు ఎదిగేందుకు అవకాశం ఉంటది. బాగా చదువు రాదు, బాగా చదువుకోలేదు అని అనుకుంటే, మీరు ఇలాంటి పని ఒకటి చేయండి. ఆఫీస్ బాయ్. మెల్లగా ఏదో ఒక ఇంజినీర్‌నో, ఏదో ఒక ఆఫీసర్‌ని పట్టుకొని, "సార్ నేను ఆఫీస్‌లో మంచిగా చేస్తాను సార్. కావాలంటే మీరు ఒక్కరోజు నన్ను ఉంచి చూడండి" అని చెప్పి మొదలెట్టాలి. ఉన్నదంతా నీట్‌గా సర్ది పెట్టి, ఆహా! వీడు మనకు కావాలి అనిపించుకునే విధంగా మీరు తయారు కావాలి. అలా కావాలి అంటే మీకు డిసిప్లిన్ ఉండాలి. సిన్సియర్‌గా మనస్ఫూర్తిగా సేవ చేసే మైండ్ ఉండాలి. కుట్ర, కుతంత్రం అట్లాంటి లక్షణాలు ఉండొద్దు. నవ్వుతూ సంతోషంగా, ఉత్సాహంగా పనిచేసే మనస్సుంటే మీరు ఎంతైనా ఎదగొచ్చు. మీరు ఎంతైనా ఎదగొచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయిపోయిందండి. ఇంకొక ప్రాజెక్ట్‌కి వెళ్ళాలంటే నేనేమంటానంటే ఐ వాంట్ మనోజ్ ఓన్లీ. నాకు ఆఫీస్ బాయ్. నాకు స్టాఫ్ కావాలని నేనే డిసైడ్ జేసుకోవాలి. నాకెవరెవరు కావాలి. నా ఆఫీస్ బాయ్ ఎవరో నేనే డిసైడ్ జేసుకోవచ్చు. సో, నేనేం నేచురల్‌గా ఏం జేస్తాను, మనోజ్‌నే ప్రిఫర్ జేస్తా గదా! మనోజ్‌నే ప్రిఫర్ జేస్తా. ఇంకా ఒక్కొక్కసారి ఇంజినీర్లు ఏం జేస్తారంటే, వాళ్ళు వెకేషన్ వెళ్తున్నప్పుడో, లేకపోతే ఏదో సందర్భంలో ఎంతో కొంత అమౌంట్ ఇవ్వడానికి సిద్ధపడతారు సంతోషంగా. "అరే! తు అచ్చా కామ్ కర్ రहा है" అని చెప్పి. ఇంకా ఫ్యామిలీలు ఉన్న వాళ్ళు ఏం జేస్తారంటే, మనోజ్ ఐసా కరో ఇంటి పని అంటే మన ఆఫీస్ పని అయిపోయిన తర్వాత ఇంటికొచ్చి మా ఇంట్లో హౌస్ కీపింగ్ ఇవన్నీ సేవలు జెయ్యు. నీకు అడిషనల్‌గా డబ్బిస్తా అని చెప్పి డబ్బు ఇచ్చేవాళ్ళు గూడా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు కావాల్సిందేంటంటే చదువు గాదండి. చదువు లేకపోయినా గానీ మంచి మంచి ఉద్యోగాలు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఆఫీస్ బాయ్. అటు తర్వాత నాతూర్ అనేది ఒకటి. నాతూర్ అంటే సెక్యూరిటీ. క్యాంప్ సెక్యూరిటీ అనుకోండి. వాచ్‌మెన్ లాగా. మంచి పొజిషన్. వాచ్‌మెన్ పొజిషన్. ఓన్లీ గేట్ దగ్గర కూర్చోవడం. వచ్చిన వాళ్ళ పేర్లు రాసుకోవడం, మొబైల్ నంబర్ రాసుకోవడం, వాళ్ళ వీసా ఉందా, బతాకా ఉందా, ఇవన్నీ చూసి పంపియడం. ఎవరిని కలుస్తారు సార్ అనడం. అంటే హ్యూమన్ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేస్తూ, కొన్ని రూల్స్ పాటిస్తూ, నువ్వు ఈ చిన్న చిన్న పనులు చేస్తే నువ్వు గూడా స్టాఫ్‌గా ఎదిగే అవకాశం ఉంటది. సో, మనకు మంచితనం కావాలి. చదువు కాదు ఇక్కడ ముఖ్యం ఇలాంటి పొజిషన్స్‌కి. చదువు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఓకే ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను గదా! ఈ రోజు నుంచి చదువుతో పాటు చదువులేని వాళ్ళు గూడా గల్ఫ్‌లో లక్షలు, లక్షలు సంపాదించే ఉద్యోగాలు, ఉద్యోగ అవకాశాల గురించి నేను చెప్తాను. మన లక్ష్యం తెలుసు గదా! మన తెలుగు వాళ్ళు బాగా డబ్బులు సంపాదించాలి. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి. వాళ్ళ కుటుంబాలకు మంచి మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలి అనే మన సంకల్పానికి మన సంకల్పాన్ని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ, ఈ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. విష్ యూ గుడ్ లక్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.